హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం మార్చ్ 6, 9, 10 తారీఖులో జరిగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో 85+ స్కోర్ రావాలి అంటే మనం ఏం చేయాలనే విషయం గురించి, ఈ 13 రోజుల్లో క్లియర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదైతే 90 పైనే కట్ ఆఫ్స్ ఉంటాయని చెప్పి అందరూ అంటున్నారు. లాస్ట్ టైం కూడా కట్ ఆఫ్స్ అలాగే ఉన్నాయి. చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి. లెవెల్ 2 ఎగ్జామ్, అందులోనూ టెక్నికల్ లేదు, గ్రూప్ డి ప్యాటర్న్తోనే క్వశ్చన్ అన్నీ అడుగుతాడు కాబట్టి కంపల్సరీగా హెవీ కాంపిటీషన్ అనేది దీనికి ఉండిద్ది. ఓకేనా? ఇక్కడ మనకి 40 సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఇక్కడ మీకు క్వాంట్, రీజనింగ్, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, యాక్యురసీని ఎవరు మెయింటైన్ చేస్తారో, ఎవరైతే స్పీడ్ని మెయింటైన్ చేస్తారో ఈ రెండు ఉన్న వాళ్ళే విన్నర్ అవుతారు. అర్థమెటిక్లో మీరు కాస్త వీక్గా ఉన్నా, రీజనింగ్లో మీరు వీక్గా ఉన్నా ఇక్కడ మీరు సర్వే అవ్వటం కష్టం. ఎందుకంటే పెట్టింది ప్రతిదీ రైట్ అవ్వాలి, ఫాస్ట్గా పెట్టాలి. ఆ రెండు ఫ్యాక్టర్స్ని మెయింటైన్ చేయగలిగితేనే ఎవరి వల్ల అయినా ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. దానికి తోడు సైన్స్ అనమాట. ఓకేనా? సైన్స్ క్వశ్చన్స్ కూడా చాలా బాగా ఉంటాయి. వాటిని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి మీరు క్వాంట్, రీజనింగ్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అన్నది ప్లాన్ చేసుకోండి. వాటికి సంబంధించి టెక్స్ట్ బుక్లో మాక్ టెస్ట్లు ఉంటాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా హై లెవెల్లో ఉన్నాయి. ఒకవేళ కాదు ఇంకా ఎక్కువ డిఫరెంట్గా ఉండే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనిపిస్తే ఆర్పిఎఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆర్పిఎఫ్ క్వశ్చన్స్లో మ్యాథ్స్, అదేవిధంగా రీజనింగ్ చాలా బాగున్నాయి. ఏది కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. చాలా డిఫరెంట్గా ట్రిక్కీగా ఉన్నాయి. ఆ విధానంలో అడుగుతూ ఉంటాడు. ఓకేనా? కాబట్టి ఈ 3 రోజులు జరిగే ఎగ్జామ్కి ఇంకా 14, 13 రోజుల గ్యాప్ ఉంది. కాబట్టి ఈ సైన్స్ క్వశ్చన్స్ ఎలా కవర్ చేయాలో నేను చెబుతాను. ముఖ్యంగా సైన్స్, ఈ సైన్స్ క్వశ్చన్స్ కోసం మీరు ఏం చేయాలంటే ఉన్న ఈ 13 డేస్లో ఇప్పుడు రీసెంట్గా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఆన్సర్ కీస్ అనేవి వచ్చినాయి కదా, వాటిలో ఉండే సైన్స్ క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటికి అన్ని సైన్స్ క్వశ్చన్స్ నేను చెప్పడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మొత్తం 101 షిఫ్ట్స్ ఉన్నాయి. 101 × 25 2525 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? సో మామూలు విషయం కదనమాట ఇవన్నీ మాట్లాడదాం అంటే. కానీ అది నేను మాట్లాడతాను ఎందుకంటే రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్స్కి, రాబోయే ఏఎల్పి ఎగ్జామ్స్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 101 షిఫ్ట్స్ నేను లాస్ట్ టైం మాట్లాడినట్టు ప్లాన్ చేస్తాను, మాట్లాడుకుంటూ వెళ్తాను. కానీ ఇప్పుడు టెక్నీషియన్ ఎగ్జామ్కి అవి మాట్లాడటం చాలా కష్టం, కుదరదు. మెల్లిగా స్టార్ట్ చేస్తాను, కానీ అన్నీ మీకు కవర్ అవ్వవు కదా. మీకు త్వరగా కవర్ అవ్వాలి ఈ 13 డేస్లో. కాబట్టి ఏం చేస్తారంటే ఇదిగోండి, మీకు టెలిగ్రామ్లో కూడా నేను పీడిఎఫ్ పెడతాను. మనకి ఫిజిక్స్ నుంచి ఈ చాప్టర్స్లో మనకి ఆర్ఆర్బి గ్రూప్ బిలో ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగాడు అనమాట. ఎక్కువగా ఏ చాప్టర్స్ ఉన్నాయి? మెకానిక్స్, ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, వేవ్ సౌండ్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్. ఈ 3 పక్కన పెడితే ఈ 3 యూనిట్లు చాలా బాగా అడిగాడు. మెకానిక్స్, ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం. ఆ 3టిని మీరు బాగా చూడాలన్నమాట. ఈ క్వశ్చన్స్ మొత్తాన్ని మీరు బాగా కవర్ చేయాలి. ఓకేనా? ఇక కెమిస్ట్రీ చూసారనుకోండి, ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ, ఎవ్రీడే కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇదిగోండి ఈ 3. దాంట్లోనూ ఈ 2 ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా అడిగాడు. ఇక బయాలజీ చూస్తే ఇదిగోండి హ్యూమన్ ఎనాటమీ, ఫిజియాలజీ నుంచి 231 క్వశ్చన్స్. ఇక్కడేమో ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, జెనెటిక్స్, ఎవల్యూషన్ 104. అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కలిపి సెక్షన్స్ వైజ్గా మనకి నార్త్లో కొంతమంది పీడిఎఫ్స్ క్రియేట్ చేసి మనకి బయట కనపడినాయి అనమాట. ఆ పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్లో కూడా పెట్టాను, మళ్ళీ టెలిగ్రామ్లో పెడతాను. ఓకేనా? మీరు పేపర్ వైజ్గా కానీ చెక్ చేసుకోవచ్చు, లేదా
ఇలా క్వశ్చన్స్ వైజ్గా కానీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా సరే ఈ 13 డేస్లో మీరు ఇలా ప్లాన్ చేసుకోవాలి. మోస్ట్లీ 2525 క్వశ్చన్స్ అంటే ఎక్కడికి బయటికి వెళ్దాం. ఈసారి గ్రూప్ డీలు అడిగిన క్వశ్చన్స్ చాలా వరకు కాన్సెప్చువల్గా అడిగాడు, చాలా ట్రిక్కీగా అడిగాడు, చాలా ఆప్షన్ బేస్డ్గా అడిగాడు, డేటా సఫిషియన్సీగా అడిగాడు. ఎన్సీఆర్టీ క్వశ్చన్సే అడిగే విధానాన్ని మార్చాడు. ఎన్సీఆర్టీ దాటి బయటకు వెళ్ళలేదు, ఎన్సీఆర్టీ లోపలికి వెళ్ళాడు బాగా. సో కాస్త డీప్గా వెళ్ళాడు. అడిగే విధానాన్ని, క్వశ్చన్స్ని చాలా బాగా మార్చేశాడు. నేను రఫ్గా క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉందా అని గమనించాను, అన్ని లోపలికి వెళ్ళి చూశాను. ఆ 300 పేజీల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీటి గురించి కంపల్సరీగా నేను మాట్లాడాలి, ఇవన్నీ మనం అవగొట్టుకోవాలి. ఇవన్నీ అవగొట్టుకుంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. గ్రూప్ డీకి అయితే మనం అదే చేయాలి. ఒక పక్కన ఎన్సీఆర్టీ బుక్స్ పెట్టుకొని మరొక పక్కన పేపర్స్ అనాలిసిస్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తే ఇక సైన్స్లో మనల్ని ఆపేవాడు ఎవ్వడూ ఉండడు. అంత బాగా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అది మొత్తం ఈ 14-13 రోజుల్లో టెక్నీషియన్ పిల్లలకి చేయడం చాలా కష్టం. కాబట్టి మీరేం చేస్తారంటే ఇదిగోండి 300 పేజీలు ఉన్నాయి. మీరు కాదు సార్ నేను రోజుకి ఒక 10 షిఫ్ట్స్ పెట్టుకుంటాను, లేదు ఒక 5 షిఫ్ట్స్ పెట్టుకుంటాను అని చూసుకోండి. ఎలాగైనా సరే, లేదు ఒక 7 షిఫ్ట్స్ పెట్టుకుంటాను, అప్పుడు మొత్తం 13 రోజులు ఉన్నాయి, 13 ఏళ్ళు 91. అలా మీరు షిఫ్ట్లు ఫినిష్ చేయాలి. కనీసం 13 షిఫ్ట్లు నేను అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను అని పెట్టుకోండి. 25 క్వశ్చన్లే కదా, ఈజీగా అయిపోతాయి. దీంట్లో మీకు ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటి మీద మీరు ఎక్కువ సమయం పెట్టాల్సిన పని ఉండదు. ఇటు వచ్చి హార్డ్ క్వశ్చన్స్ మీదే మీరు బాగా ఫోకస్ చేయాలి. ప్రతి 25 క్వశ్చన్లో 18 క్వశ్చన్స్ అందరూ పెట్టగలరు, మహా అయితే 7 హార్డ్గా డిఫరెంట్గా ఉంటాయి. వాటి మీద బాగా ఫోకస్ చేసుకుంటూ రోజుకి 13 రోజుల లెక్కన 13 ఏళ్ళు 91 షిఫ్ట్లు అంటే నువ్వు 101 దగ్గరకు వచ్చేసినట్టే. చాలా కవర్ అయిపోతాయి నీకు. సైన్స్లో నాకు 40కి 40 రావాలి అనుకుంటే ఇదే ఇప్పుడున్న సమయంలో బెస్ట్ ప్లాన్. తక్కువ సమయంలో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసే అవకాశం ఉండిద్ది. ఎందుకంటే సెల్ బయాలజీ లాంటి క్వశ్చన్స్ భలే అడిగాడు. క్వశ్చన్స్ సెల్ బయాలజీలో అసలు డిఫరెంట్గా ఉన్నాయి. మెకానిక్స్లో క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకేనా? అలాంటివన్నీ మీకు ఎలా అడుగుతున్నాడో తెలియాలి. తెలుసు మీ అందరికీ ఎన్సీఆర్టీ మీద అవగాహన ఉండొచ్చు, కానీ ఎలా అడుగుతున్నాడో మైండ్ తెలియాలంటే మాత్రం కంపల్సరీగా మీరు ఇవి చూడాల్సిందే. కాదు మీరు పేజెస్ పెట్టుకుంటారా, నేను ఇలా వెళ్తాను సార్, ఇలా ఎక్కువ యూనిట్స్ ఉన్నాయో వాటిని కవర్ చేస్తాను, నాకు సమయం ఎక్కువ లేదు, నేను ఎక్కువగా 200 పైన క్వశ్చన్స్ ఎక్కడ అడిగాడో లేదా 150 పైన ఎక్కడ అడిగాడో వాటిని కవర్ చేసుకుంటా అనుకుంటారా, ఆ పేజీ నెంబర్లు 300 పేజీలు ఉన్నాయి. ఉదాహరణకి 200 పేజీలు టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, రోజు పెట్టుకోండి, రోజుకి 20 పేజీలు కంపల్సరీగా ఈ పీడిఎఫ్లో 20 పేజీలు అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తుంటాను. ఇదిగోండి ఈ క్వశ్చన్ చదువు, చక్కగా క్వశ్చన్ చదివి ఆన్సర్ తెలుసుకో, ఆన్సర్ ఇది అని ఒక ఐడియా చదువు అంతే. ఇప్పుడు నువ్వు దీన్ని పూర్తిగా అనాలిసిస్ చేయమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. జస్ట్ క్వశ్చన్ చదువు, చక్కగా స్లోగా క్వశ్చన్ అవగొట్టాలని అడవుడు చేయొద్దు. కనీసం 2 గంటలు పెట్టుకోండి, రోజుకు 2 అవర్స్ సైన్స్కి పెట్టుకోండి. ఇక మిగతా మొత్తం ప్రాక్టీస్ చేసుకో. అర్థమెటిక్ రీజనింగ్ చాలు, 2 గంటలు అర్థమెటిక్, 2 గంటల రీజనింగ్, 6 అవర్స్ పెట్టుకో, ఇబ్బంది ఏమీ లేదు. కాదు నేను ఇంకో 2 అవర్స్ చదువుతానంటే ఒక మార్క్ రాసుకో. ఓకేనా? క్వశ్చన్స్ అయితే ఇక్కడి నుంచే వస్తాయి, ఎక్కడి నుంచో రావు. 2525 క్వశ్చన్స్లో నుంచి ప్యాటర్న్ తీసుకొని మీకు ఎన్ని రావాలి, రోజుకి ఎన్ని షిఫ్ట్లు ఉన్నాయి, రోజుకి 3, 3 3 9, 9 × 40 360 క్వశ్చన్స్. 2500 క్వశ్చన్స్లోంచి 360 క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తాడంతే. ఎక్కడి నుంచో ఏమి తాడు, ఏదో క్వశ్చన్ మారుస్తూ ఉంటాడు, వాల్యూస్ని మారుస్తుంటాడు, అడిగే విధానాన్ని మారుస్తూ ఉండొచ్చు. జేఈలో కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని ఇండైరెక్ట్గా అడిగాడు. మనకి 19-20 తారీఖులు జరిగిన జేఈ క్వశ్చన్స్ పిల్లలు రివ్యూ చదువుతున్నప్పుడు ఏ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా లేదు, ఏదో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 30 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ 22 క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా ఉంటున్నాయి. అది చదివి అర్థం చేసుకుంటే కాస్త పెట్టగలిగేలా ఉన్నాయి. కాబట్టి ఈ తక్కువ సమయాన్ని టెక్నీషియన్లో నేను కొట్టగలను, అర్థమెటిక్ రీజనింగ్లో నాకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తాయి అని ఎవరైతే ధైర్యంగా ఉంటారో అలాంటి పిల్లలు మంచి 2 years ట్రేడ్ కోర్స్ ఉండిద్ది కదా, డీజిల్ మెకానిక్ అంటే అందరికీ ఉండిద్ది కాబట్టి దాంట్లో పోస్టులే లేవులే. 2 years ఐటీఐ కోర్స్ ఉన్న వాళ్ళకి కాస్త ఛాన్సులు ఉంటాయి, పోస్టులు ఎక్కువ ఉంటాయి. చాలామంది వేరే ఉద్యోగాలకు కూడా
వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా, కాస్త రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ రన్నింగ్తో పాటు వేరే ఎగ్జామ్స్ అని రాస్తూ అన్నిటినీ సమర్థవంతంగా మేనేజ్ చేయలేరు. ఓకేనా, ఎక్కడో చోట మిస్ చేసే అవకాశం ఉంది. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటూ చాలా జాగ్రత్తగా నువ్వు పేపర్స్ వైజ్గా చూసుకుంటావా లేదా పేజెస్ వైజ్గా చూసుకుంటావా చూసుకో. ఎట్టి పరిస్థితుల్లో ఈ క్వశ్చన్స్ని ఇదిగోండి, ఈ క్వశ్చన్స్ని మ్యాక్సిమం 80% నువ్వు ఫినిష్ చేయాలి. 80 to 90% నువ్వు ఫినిష్ చేయగలిగితే నీకు సైన్స్లో 35 పైనుంచి 40 మధ్య వస్తాయి. జాగ్రత్తగా పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ ఉండదు, హడావుడు పడద్దు. చాలామంది పిల్లలు గ్రూప్ బిలో కూడా తెలిసిన క్వశ్చన్స్ చాలామంది తప్పు చేశారు, తెలియక క్వశ్చన్స్ ఎవరు తప్పు చేయలేదు. తెలిసి హడావుల్లో వచ్చిన ఆనందంలో అత్యుత్సాహంలో చాలామంది తప్పు చేశారు. కాబట్టి ఏదో కొత్తవేమీ అడగడు, తెలిసినవే అడుగుతాడు, అవి కూడా ఇక్కడి నుంచి అడుగుతాడు. కాబట్టి 13 రోజులు షిఫ్ట్లుగా లేదా పేజెస్గా ప్లాన్ చేసుకోండి. చక్కగా మీకు సైన్స్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ చేసే అవకాశం దక్కిద్ది. ఇదనమాట. అలా మీరు ప్లాన్ చేసుకుంటే 85 నుంచి 93 మధ్య చక్కగా స్కోర్ చేయొచ్చు. స్పీడ్ యాక్యురసీ మెయింటైన్ చేసే పిల్లలు అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. ఓకేనా, ఇది హెవీ లెవెల్ ఎగ్జామ్ అనమాట. 90 పైన రావడం అంటే మాటలు కాదు, ప్రతి ఒక్కరి వల్ల కాదు. బాగా సబ్జెక్ట్లో గ్రిప్ ఉన్నవాడు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యేవాడు మాత్రమే కూర్చుంటారు. కాబట్టి కాంపిటీషన్ వేళ్ళ మధ్య ఉండిద్ది, బాగా చదివే వాళ్ళ మధ్య ఉండిద్ది. అలాంటి రేస్లో మీరు ఉండాలి అంటే ఈ పద్ధతిని మీరు ఫాలో అవ్వండి. ఈ 2 వారాలు చాలా చక్కగా ఉపయోగపడిద్ది. సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కడ దొరికితే అక్కడ వీటిని ఎలాగైనా కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం స్లోగా అర్థం చేసుకుంటూ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి, చాలా ఈజీగా కవర్ అయ్యిద్ది. ఇదిగోండి క్వశ్చన్స్, ఈ పీడిఎఫ్ మొత్తం మీకు పెడతాను, జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్స్ అంత ఈజీగా ఏం లేవు, చాలా బాగున్నాయి. ఓకేనా, స్టార్టింగ్లో ఉన్నాయండి మీకు హార్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇది కూడా మీకు ఎలా సెట్ చేశారు అంటే హార్డ్ నుంచి ఈజీకి సెట్ చేశారు. ఓకేనా, ఫిజిక్స్లో ఫస్ట్ హార్డ్, బయాలజీలో ఫస్ట్ హార్డ్, కెమిస్ట్రీలో ఫస్ట్ హార్డ్ వస్తాయి. అలా మీరు స్టార్టింగ్ క్వశ్చన్స్ చూసుకుంటే అనుకోండి చాలా హార్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. క్వశ్చన్ అర్థం కాలేదా వదిలేసాయి, దాని గురించి ఎక్కువ తర్జన పడమాక, క్వశ్చన్ వదిలేసి ఆన్సర్ చూసుకొని ఓకే దీనికి ఇదా అని ముందుకెళ్ళిపో. ఓకేనా, నేను వస్తాను, నేను మళ్ళీ ఈ షిఫ్ట్స్ అన్ని 101 ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ టెక్నీషియన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాలా మంది పిల్లలు గ్రూప్ డి కూర్చుంటారు కాబట్టి ఈ 2525 క్వశ్చన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచి కాన్సెప్ట్ ఉంది, అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్సే, డైరెక్ట్ క్వశ్చన్సే లేవు, అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్సే. భలే ఫ్రేమ్ చేశాడు ఇన్విజిలేటర్స్ ఎవరో కానీ సరే గ్రూప్ డి ఎగ్జామ్స్కి అద్భుతంగా ఫ్రేమ్ చేశారు. చూడంగానే చెప్పాలనే ముచ్చట వస్తుంది క్వశ్చన్ చూడంగానే. అది అలాంటివి నేను పోయినసారి 50 షిఫ్ట్లు కదా, అవి చాలా మందికి ఉపయోగపడ్డాయి కదా. ఈసారి మనం అలాగే హై లెవెల్లో మాట్లాడదాం. ఇక సైన్స్ అనేది పోకూడదు. నెక్స్ట్ గ్రూప్ డి 22,000లో ఎన్ని పోస్టులను తగ్గించినవండి, 85 దగ్గర టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్దాం, మనల్ని ఎవ్వరు ఆపరు. ఓకేనా, కాబట్టి టెక్నీషియన్ పిల్లలు ఈ 13 రోజులు కూడా ఈ ప్యాటర్న్ ఇలా ఫాలో అయితే బాగుండిద్ది అని నాకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీకు తెలియజేస్తున్నాను. ఇది మీకు ఒకవేళ చాలా బాగుండిద్ది అనిపిస్తే కంపల్సరీగా దీన్ని ఆచరణలో పెట్టండి. మీ మార్కులు పెరగడానికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడిద్ది. ఓకేనా, అదేవిధంగా చాలామంది కట్ ఆఫ్ మీద వీడియోస్ అడుగుతున్నారు. కట్ ఆఫ్ మీద నార్మలైజ్డ్ స్కోర్ నాకు ఇంకా తెలియలేదు. చాట్ జీపీటీ అవి ఇవి ట్రై చేస్తున్నాను, కాస్త స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్తో ఏమైనా నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని పెరుగుతాయి ఏంటి అనే విషయం బాగా అర్థం అవ్వగానే నార్మలైజ్డ్ స్కోర్ మీద నేను కట్ ఆఫ్ మాట్లాడతాను. ఎందుకంటే రా స్కోర్ మీద మాట్లాడుకున్న అనవసరం, బికాజ్ రా స్కోర్ కాదు కదా. ఎందుకంటే 42 యావరేజ్ ఉంది, 55 యావరేజ్ ఉంది. యావరేజ్లో చాలా మార్కులు ఉన్నాయి. ఎక్కువ వచ్చిన పిల్లలందరూ సంతోషపడేది ఏమి కాదు, మార్కులు తగ్గే అవకాశం ఉండిద్ది. తక్కువ వచ్చామని బాధపడమాకండి, మీకు బాగా పెరిగే మార్కు అవకాశం ఉంది. 7 మార్కుల నుంచి 8 మార్కులు పెరిగే అవకాశం ఉంది. నార్మలైజేషన్ నేను అప్లై చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్న విషయాలు కాబట్టి మీరు ఎవ్వరు దిగులు చెందాల్సిన పని లేదు. నార్మలైజ్డ్ మార్కులు తెలిస్తే అప్పుడు మనం ఫిక్స్ అవ్వాలి. అలాగని మీరు దానికోసం వెయిట్ చేయొద్దు, మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ నార్మలైజ్డ్లో స్కోర్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకా స్పీడప్ చేయొచ్చు. ఒకవేళ రాలేదు అనుకోండి మార్నింగ్ లెగిస్తే హెల్తీగా వచ్చేది, మార్నింగ్ లేసి రన్నింగ్ చేస్తే నష్టపోయేది ఏముండదు కదా. అలాగని నువ్వు వదిలేసి అప్పుడు దాకా వెయిట్ చేసావు అనుకో చాలా నష్టపోతావు. అప్పుడప్పుడు ఎత్తుకోవాలంటే నీ వల్ల కాదు. చలికాలం పొద్దున్న లేసి గట్టిగా కొట్టావు అనుకో చాలా బాగుండిద్ది. ఒకవేళ వాడు కానీ ఈవెంట్స్ సమ్మర్లో పెట్టాడంటే బొస వచ్చిద్ది అనమాట. ఎండాకాలంలో కొట్టాలి రన్నింగ్, అలా నువ్వు కొట్టాలంటే ఇప్పటి నుంచే రెడీ అవ్వాలి. కాబట్టి అసలు ఏం ఆలోచన చేయొద్దు, ఎగ్జామ్ అది అయ్యిద్ది అని గుడ్డెద్దు చేయలేబడినట్టు శుభ్రంగా రన్నింగ్కి వెళ్ళిపో. నార్మలైజ్డ్ స్కోర్ తర్వాత
కట్ ఆఫ్స్ని ఆలోచన చేసుకుని దాని ప్రకారంగా ముందుకు వెళ్దాం. రా స్కోర్ గురించి మాట్లాడొద్దు, అది అనవసరం, అది నీకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. నార్మలైజ్డ్ స్కోరే మనకు కావాలి. దాని ప్రకారంగా కట్ ఆఫ్స్ మాట్లాడుకుందాం, దానికి టైం పట్టిద్ది, అందుకే నేను ఆగుతున్నాను. ఓకేనా? ఎలా పడితే అలా మాట్లాడేస్తే అది అనవసరం. బయట చాలా మంది మాట్లాడుతున్నారు, దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు, నా ఛానల్కి ప్రయోజనం ఉండదు. ఏదో ఒక వీడియో మాట్లాడి మీ అందరూ చూస్తారు, ప్రయోజనం ఉండదు. అలా మాట్లాడడం మన వల్ల కాదు, అందుకే ఆగుతున్నాను. కానీ చేస్తా, కంపల్సరీగా చేస్తాను. ముందు మనం సబ్జెక్ట్ మీద గ్రిప్ అవుట్ తెచ్చుకుందాం. ఓకేనా? వెంటనే ఏఎల్పి CBT 2 వస్తుంది, గ్రూప్ డి ఎగ్జామ్ వెంటనే పెట్టేస్తాడు NTPC అవ్వంగానే. ఇప్పుడేమో మళ్ళీ టెక్నీషియన్ ఎగ్జామ్ ఉంది. సబ్జెక్ట్ని బాగా గెయిన్ చేసుకోండి, ఛానల్లోకి వెళ్ళండి, చూసిన వీడియోస్ చూడండి, మంచిగా నోట్స్ పెట్టుకోండి, ప్రిపేర్ చేసుకోండి. నేను కూడా మొదలు పెడతాను. అర్థమైందా? ఖాళీగా అస్సలు ఉండొద్దు. సబ్జెక్ట్ నేర్చుకుంటూ మెల్లిగా సబ్జెక్ట్ నేర్చుకుంటూ వెళ్ళిపో. వేరే వాడు చేసే యావిగేషన్స్ అని యావిగేషన్స్లో ఉంటాడు, నువ్వు సబ్జెక్ట్ మీదే ఉండు. మొత్తం నెక్స్ట్ ఎమ్మటినే గ్రూప్ డి కూడా పెట్టేస్తాడు, కొట్టేయచ్చు. ఇక్కడ పోయిన వాళ్ళు, దగ్గర అటు ఇటుగా వచ్చిన వాళ్ళు, వెంటనే ఉంది మనకి అవకాశం. ఓకేనా? కాబట్టి సమయాన్ని వృధా పరచుకోకుండా ఈ విధానం నచ్చితే దీన్ని నువ్వు అప్లై చేసుకొని ఈ 14 రోజులు చాలా చక్కగా ప్రిపేర్ అవ్వు. ఆ వచ్చే అనాలిసిస్ వీడియోస్ కూడా నేను చేస్తాను. ఒకవేళ కుదరకపోతే పిల్లలు సెండ్ చేసిన క్వశ్చన్స్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఆ తర్వాత రాయబోయే షిఫ్ట్ వాళ్ళు కూడా కంపారిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. టెక్నీషియన్ ఎగ్జామ్ కూడా అయిపోయింది అనుకో, మనం ఫ్రీ అయిపోతాం. అప్పుడు చక్కగా CBT 2కి ఒక వీడియో చేస్తాను, గ్రూప్ డికి ఒక వీడియో చేస్తాను. అవి రెండు చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రాబోయే ఎగ్జామ్స్లో కంపల్సరీగా క్వాలిఫై అవుదాం. ఓకేనా? సో చక్కగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.